రామ్ చరణ్ గారు యాక్టింగ్ చాలా బాగుంది, స్టోరీ చాలా బాగుందండి. యాక్చువల్గా మంచి స్టోరీ అండి, మంచి స్టోరీ లైన్ సెలెక్ట్ చేసుకున్నారు. డైరెక్టర్ కానీ హీరో కానీ ఇద్దరు మంచి స్టోరీ లైన్ సెలెక్ట్ చేసుకున్నారండి. అండ్ జగపతి బాబు గారి యాక్టింగ్ ఎట్లా? జగపతి బాబు యాక్టింగ్ బాగుంది, శివన్న గారి యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంది. అంటే ఆయన హీరోలో చేస్తూ కూడా ఇప్పుడు మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ చేయడం చాలా గ్రేట్ అని చెప్పొచ్చండి మనము. అండ్ జాహ్నవి కపూర్ గారి క్యారెక్టర్ అనవసరంగా పెట్టారు అలా అంటే ఇప్పుడు లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నప్పుడు ఆవిడకి ఆ స్టోరీకి ఎంతవరకు సరిపోతుందో అంతనే స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారు. ఉన్న టైం చాలా బాగా చేశారండి ఆవిడ. అంటే ఇప్పుడు లాగ్ అంటే మరి 3 hours మూవీ ఉన్నప్పుడు ఎక్కడో ఒకటి 1 or 2 scenes లాగ్ అనిపిస్తాయి కానీ బట్ ఓవరాల్గా మనం మూవీ చూస్తే మాత్రం చాలా బాగుందండి. అండ్ రెహమాన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్లో ఉంది అంటున్నారు. అంటే స్లో అంటే ఇప్పుడు స్టోరీకి తగ్గట్టుగా ఉందండి, మరీ హై ఎక్కువ ఇవ్వకుండా నార్మల్గా ఇచ్చారు అంతే. డెఫినెట్గా అండి, హీ డిజర్వ్స్ అని అవ్వడం. యాక్చువల్ చాలా కష్టపడరని తెలిసిపోతుంది మూవీ చూస్తే, చాలా కష్టపడరన్న విషయం ఈజీగా తెలిసిపోతుంది. చూడొచ్చండి, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు కదా. అంటే వల్గారిటీ అంటే అట్లా ఏం లేదు, చూడొచ్చులేండి.